నియోజకవర్గం మధురవాడ మారికవలస ఓజోన్ వ్యాలీ కాలనీలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం శ్రీ 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 అభయ ఆంజనేయ స్వామివారి దేవాలయం బ్రహ్మశ్రీ రేజెటి నరసింహమూర్తి శర్మ, శశిభూషణ్ శర్మ, జయప్రకాష్ శర్మ, జోషుల వెంకట శివప్రసాద్ శర్మ మిత్ర బృందం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది. శ్రీరామనవమి సందర్భంగా శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి దేవాలయం సన్నిధానంలో సుమారు 20 మంది దంపతులతో సీతారాముల కళ్యాణం జరిగింది. కళ్యాణం అనంతరం సుమారు 1000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు కాలనీ వాసులు, వార్డు నాయకులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీరామ్ కాలనీ వాసులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముందుగా ఇప్పుడు శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం ప్రాంగణంలో గత 4 ఏళ్లుగా అత్యంత వైభవంగా సీతారాముల కళ్యాణం జరిపించుకున్నాం. అలాగే ఈ ఏడాది 5వ సంవత్సరం కూడా చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా అందరి యొక్క కాలనీలో ఉన్నటువంటి భక్తులందరి యొక్క సహాయ సహకారాలతో అత్యంత వైభవంగా జరిపిస్తున్నాం. ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తజనులందరికీ కూడా కాలనీ తరపున, మా కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాగే రానున్న రోజుల్లో కూడా మరిన్ని కార్యక్రమాలు జరిపించుకోవాలని, ఆ శ్రీరామచంద్రులు ఎల్లవేళలా ఈ కాలనీలో ఉంటూ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సీతారామ కళ్యాణ మహోత్సవం ఓజోన్ వ్యాలీ కాలనీ భక్త మహాశయులు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా పాల్గొని ఈ కళ్యాణాన్ని అత్యంత వైభవపేతంగా జరిపిస్తున్నారు. ప్రతి సంవత్సరము నేటికి 5 సంవత్సరాలు అయిపోయింది. ఇది 5 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా మహా వైభవపేతంగా ఈ కళ్యాణం జరిపిస్తున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా యథోచితంగా విరాళాలు కూడా ఇచ్చి అందరూ కూడా మహా ఉత్సాహంతో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విరాళాలు ఇచ్చినటువంటి దాతలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగనే వంట సామాగ్రి ఇచ్చినటువంటి వాళ్ళు, భోజనాలకి, అన్న సమారాధనకి ఇచ్చినటువంటి వాళ్ళు, వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య దంపతులుగా కూర్చునేటువంటి వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా వారు కేటగిరీలో కూర్చొని మగపిల్లవారి తరపున, ఆడపిల్లవారి తరపున వేరే వేరే కూర్చొని ఆ కన్యాదానం మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరిపించారు. ప్రతి సంవత్సరము కూడా మేము ఇంతకన్నా వైభవంగా, ఇంతకన్నా దివ్యంగా కూడా జరిగించినటువంటి రోజులున్నాయి. ఈ ఏడాది కూడా అంతకన్నా ఎక్కువగా జరిపించుకుంటున్నాం. అలాగే మధ్యాహ్నం జరగబోయేటువంటి అన్న సమారాధన కార్యక్రమానికి కూడా ఎక్కువగా ప్రజలు వచ్చి ఆ అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేస్తున్నారు. అలాగే సాయంకాలం తిరువీధి మహోత్సవం కూడా ఉంటుంది. ఈ తిరువీధి మహోత్సవంలో కూడా భక్తులందరూ కూడా పాల్గొని, పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా పాల్గొని ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలని మరీ కోరుకుంటూ ఈ అవకాశాన్ని మా కోలని ప్రజలందరూ కూడా నాకు ఈ బాధ్యతను అప్పచెప్పారు. నేను బ్రహ్మశ్రీ రేజెటి నరసింహమూర్తి గారిని అంటారు. నేను ప్రతి సంవత్సరం కూడా రామ కళ్యాణమే కానీ, అలాగే గణపతి నవరాత్రులే కానివ్వండి, వార్షికోత్సవాలే కానివ్వండి, అన్నీ కూడా ఈ కాలనీలో అత్యంత వైభవంగా జరిపిస్తున్నాం. అలాగనే మనకి లక్ష్మీ గణపతి కోవులు కూడా అక్కడ కట్టాము. ఆ లక్ష్మీ గణపతి కోవుల దగ్గర కూడా వార్షికోత్సవాలు మొదలైనవన్నీ కూడా జరుగుతాయి. ఆ స్వామి అక్కడ కూడా వెలిసి మహా వైభవంగా కూడా ఈ కార్యక్రమాలు జరిపిస్తున్నారు. జై శ్రీరామ్. సురధ్రుమతలై హైమే మహామండప మధ్య పుష్పక మానసే అని మనకి వాల్మీకి మహర్షి ఈ యొక్క శ్లోకాన్ని వచించారు. అంతేకాదు ఏకశ్లోకి రామాయణం అని కూడా వాల్మీకి మహర్షి అందరికీ సూక్ష్మంగా అర్థమయ్యేటట్టుగా చెప్పారు. ఆదౌ రామ తపోవనాధిగమనౌ హత్వా మృగౌ కాంచనౌ వైదేహీ హరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణం వాలి నిగ్రహణం సముద్ర తరణం అంటూ ఆ తర్వాత పశ్చాత్ రావణ కుంభకర్ణాది హననం శ్రీమద్ రామాయణం అనే రామచరితము 16 లక్షల సంవత్సరముల క్రితం జరిగినటువంటి కథని వాల్మీకి సకల జనావళికి ఆదర్శం. ఎందుకంటే రామో విగ్రహవాన్ ధర్మ, అందరూ చెప్తుంటారు రామో విగ్రహవాన్ ధర్మ. 6 అడుగుల ఆజానుబాహుడు, నీలమేఘశ్యాముడు, దశరథనందనుడు. అయితే ఆయన ధర్మాన్ని నడిపించాడు. అయితే మనకి ఇన్ని అవతారాలు ఉన్నప్పటికీ రామావతార ప్రాశస్త్యం చాలా వైశిష్టమైనది, విశిష్టమైనది. ఒక భార్యతో తను ఎలాగ సహచర్యం చేయాలి, ఒక తమ్ముడితో ఎలాగ జీవించాలి,
ఒక మిత్రుడితో ఎలాగ ఉండాలి, ఒక శత్రువుతో ఏ విధంగా రాయబారాలు పంపాలి, అలాగే ఒక భక్తుడిని ఎలా బ్రోవాలి, అంటరానితనాన్ని నిర్మూలనం చేయడానికి కోసం గుహుడు, శబరి ఇత్యాదులందరినీ కూడా కలిసి ఆయన లోకమంతా నావాళ్లే అని చెప్పాడు. అలాగే పక్షాది అన్నిటికీ జటాయువు మిగతా అన్నిటికీ కూడా కబంధుడు అందరికీ కూడాను ముక్తిని మోక్షాన్ని ఇచ్చాడు. అటువంటి మహానుభావుడు శ్రీరామచంద్రుడు. అటువంటి శ్రీరామచంద్రుని యొక్క దివ్య సంకేతం కీర్తనం ఏంటంటే, మనకి తెలియవలసిన విషయం, ఈనాడు మనం కలియుగంలో మనం పడుతున్నటువంటి ఈతి బాధలన్నిటికీ ఆయన ఒక మార్గాన్ని చూపించాడు. ప్రతి చిన్న పెద్ద పిల్ల పాప ఇంటింట రామాయణంలో ఒక్క శ్లోకం చదివినా మనకి అనేక విధములైనటువంటి కష్టాలు తీరుతాయి. నేడు యుద్ధ వాతావరణంలో కూడా ఈ రామచరిత్రని ఎవరైతే పారాయణ చేస్తారో శాంతి కాముకత్వం వహిస్తుందంటారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.